నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇప్పుడు వైశాఖ మాసం అయితే నడుస్తుంది కదండి. వైశాఖ మాసంలో వచ్చే శనివారాలు చాలా విశేషమైనవి. ఈ శనివారాల్లో ఆ నారాయణుడిని పూజించినట్లయితే ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం, ఆశీర్వాదం మన పైన ఉంటుంది. ఆ వైకుంఠనాథుడు ఈ వైశాఖ మాసం నుండి 3 నెలల పాటు భూలోక సంచారం చేస్తారని అంటారండి. అందుకని ఈ మాసంలో స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారికి అతి శీఘ్రంగా ఆ స్వామివారి కటాక్షం అనేది కలుగుతుంది. మన కలియుగ దేవుడైనటువంటి ఆ శ్రీనివాసుడి కటాక్షం, ఆశీర్వాదం మనకి కలగాలి అంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాల్లో ఆ స్వామివారిని ఏ విధంగా పూజించాలి, ఏమి సమర్పిస్తే ఆ స్వామివారు త్వరగా మనల్ని ఆశీర్వదిస్తారు, ఇంకా స్వామివారికి సింపుల్గా పూజ ఎలా చేయాలి, ఈరోజు ప్రత్యేకంగా రావి ఆకు దీపం ఎలా పెట్టాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నానండి. పూజా విధానం అంతా కూడా చాలా సింపుల్గా ఉండబోతుంది. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈసారి మనకి వైశాఖ మాసంలో 4 శనివారాలు అయితే వచ్చాయండి. మొదటి శనివారం రోజున స్వామివారికి పూజ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను. మొదటి శనివారం రోజున మామిడి పళ్ళని అయితే పెట్టుకుంటామండి. అందుకని ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాలని మామిడి పళ్ళు శనివారాలని కూడా అంటారు. ఎవరైతే మొదటి శనివారం మామిడి పళ్ళు పెట్టుకోలేదో ఈ రెండో శనివారం అయినా సరే పెట్టుకోవచ్చండి. అయితే మామిడి పళ్ళు ఎలా పెట్టుకోవాలనే విషయం తెలియకపోతే ఒక్కసారి వైశాఖ మాసంలో వచ్చే మొదటి శనివారం పూజా విధానం చూసేయండి. అలాగే సప్త శనివారాల పూజని ఏ రోజున స్టార్ట్ చేసుకుంటే మంచిదో డేట్స్తో సహా చెప్పాను. అందుకనే ఆ వీడియోని అయితే చూడండి. అయితే ఈ పూజ మనం విడిగా పీఠం వేసి చేయవలసిన పనేమీ లేదండి. మనం పూజా మందిరంలోనే చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర చక్కగా ఈ పూజ అనేది చేసేసుకోవచ్చు. ఒకవేళ పీఠం వేసుకొని చేసుకోవాలని అనుకుంటే పీఠం వేసుకొని కూడా చేసుకోవచ్చండి. మీ వీలుని బట్టి మీరు చేసుకోవచ్చు. వైశాఖ మాసం మనకి ఏప్రిల్ 18 నుండి స్టార్ట్ అయ్యిందండి. అలాగే 18వ తేదీనే మనకి మొదటి శనివారం అయితే వచ్చింది. మొదటి శనివారం ఆల్రెడీ మనం మామిడి పళ్ళని అయితే పెట్టుకున్నాము. ఇంకా రెండో శనివారం పూజను అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఈ రెండో శనివారం పూజ ఎలా చేస్తున్నామో మిగిలిన శనివారాల్లో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. ఈ వైశాఖ మాసంలో రెండో శనివారం 2026 ఏప్రిల్ 25వ తేదీన నవమి తిథితో రాబోతుంది. మూడో శనివారం మే 2వ తేదీన పాడ్యమి తిథితో, 4వ శనివారం మే 9వ తేదీన సప్తమి తిథితో వస్తున్నాయండి. అన్ని శనివారాలు కూడా మీ శక్తి కొలది ఆ స్వామివారిని పూజించవచ్చు. అన్ని శనివారాలు మాకు వీలు అవ్వదండి అనుకుంటే కనీసం ఒక్క శనివారం అయినా సరే ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. మన పూజలు అందుకోవడం కోసం ఆ స్వామివారే మన భూలోకానికి వస్తున్నారండి. అందుకని ఇలాంటి మంచి అవకాశాన్ని అయితే అసలు వదిలిపెట్టుకోకండి. ఆ స్వామివారికి పూజ చేసుకొని తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదం అయితే పొందండి. నేను ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామివారు, లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటం అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర కూడా ఇలాంటి ఫోటో ఉంటే పెట్టుకోండి. లేదంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అలాగే స్వామి అమ్మవార్ల దగ్గర ఈ విధంగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఆ స్వామివారికి సంబంధించిన గోపురం అయితే పెట్టుకుంటున్నానండి. లేదంటే మీ దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఈసారి గోపురం అయితే పెట్టుకున్నాను. ఆ స్వామివారిని మీ దగ్గర ఉన్న నగలతో, పువ్వులతో, తులసి మాలలతో ఆ స్వామివారిని అందంగా అలంకరించండి. అలంకరణ అంటే ఆ స్వామివారికి చాలా ఇష్టం. అందుకని మీకు వచ్చినంతలో అలంకరణ అయితే చేసుకోండి. నేనైతే ఈ విధంగా అందంగా అలంకరించుకున్నాను. ఆ స్వామివారికి పిండి దీపాల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. పిండి దీపాలతో పాటుగా ఈరోజు రావి ఆకు దీపం వెలిగించినా సరే ఎంతో ఫలితం అయితే లభిస్తుంది. మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ఐశ్వర్యం కలగాలి అంటే తప్పనిసరిగా ఈ వైశాఖ మాసంలో ఈ రావి ఆకు దీపం అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలండి. ఈ దీపం పెట్టడం వల్ల మనకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోయి చేతిలో డబ్బులు అనేవి నిలుస్తాయి. అలాగే జాతకంలో నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. వంశాభివృద్ధి, ఆరోగ్య సిద్ధి కలుగుతాయి. అందుకని ఈ వైశాఖ మాసంలో రావి ఆకు దీపం చాలా విశేషమైనది. అందుకని ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాల్లో తప్పనిసరిగా ఈ రావి ఆకు దీపం అయితే పెట్టుకోండి. అయితే ఈ రావి ఆకు దీపం ఎలా పెట్టాలంటే ఒక రావి ఆకుని అయితే తెచ్చుకోవాలండి. అయితే ఈ రావి ఆకు మనం చెట్టు నుంచి కోసి తెచ్చుకోకూడదు. కింద పడినున్న ఆకు మాత్రమే తెచ్చుకొని శుభ్రంగా కడిగి దానికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా కాడ స్వామివారి వైపుకు వచ్చేటట్టు పెట్టుకొని దానిపైన ప్రమిదను అయితే పెట్టుకోవాలి. అయితే ఈ ప్రమిద మీరు మట్టి ప్రమిద పెట్టుకోవచ్చు. లేదంటే మీరు తయారు చేసుకున్న పిండి ప్రమిద అయినా సరే పెట్టుకోవచ్చు. అయితే ఈ రావి ఆకు దీపాలు మీరు 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, ఎన్ని అయినా సరే పెట్టచ్చు. ఇంకా పిండి దీపాలు కూడా 7 కానీ 5 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ ఎన్నైనా పెట్టచ్చండి. మీకు ఎన్ని రావి ఆకులు దొరుకుతాయో అన్ని దీపాలు అయితే పెట్టుకోండి. దీపారాధన కోసం ఆవు నెయ్యి వాడితే చాలా చాలా మంచిదండి. లేదంటే నువ్వుల నూనె కూడా వాడచ్చు, లేదంటే కొబ్బరి నూనె అయినా సరే వాడవచ్చు.
ఇంకా దీంట్లో వేసే ఒత్తులు ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు ఒత్తులు ఉంటే వేయండి, లేదంటే తెలుపు ఒత్తులు అయినా సరే వేయవచ్చు. ఈ విధంగా నేను 7 ప్రమిదలు అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు స్వామివారి దగ్గర కొద్దిగా జవ్వాది పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే కర్పూరమైనా సరే కాస్త చిదిపి అక్కడక్కడ వేయండి. ఆ తర్వాత దీపారాధన చేసుకొని ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి పూజను అయితే చేసేసుకోండి. పూజా మందిరంలో ఎలాగో వినాయకుడు ఉంటాడు కాబట్టి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ నారాయణుడికి పూజను అయితే చేసుకోండి. ముందుగా ఆ స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతల పువ్వులు అన్నీ కూడా సమర్పించి ఆ స్వామి అమ్మవారికి ఆహ్వానం పలికి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. స్వామి, మీరు మా భూలోకానికి దిగి వచ్చిన వేళ విశేషం మా ఇంటికి కూడా విచ్చేసి నేను చేసిన పూజను అంతటినీ స్వీకరించి మాకున్న కోరికలన్నీ తీర్చి మేము ఎప్పుడు సంతోషంగా సుఖంగా అష్టైశ్వర్యాలతో ఉండేటట్టు చూడు తండ్రి అని ఆ స్వామివారికి చెప్పుకొని దండం పెట్టుకోండి. ఇప్పుడు ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో, పసుపు పువ్వులతో, పసుపు అక్షింతలతో ఆ స్వామివారిని పూజించండి. అయితే ఆ స్వామివారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, గోవింద నామాలు కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు కానీ ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకొని ఆ స్వామివారికి పూజను అయితే చేసుకోండి. ఇన్ని మేము చదవలేమండి, మాకు అంత టైం ఉండదని అనుకునేవారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకొని ఆ స్వామివారికి పూజను అయితే చేసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. దానికన్నా ముందుగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత మన ఇల్లు కూడా ఎంతో పాజిటివ్గా నిండిపోతుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మనకున్న సంతోషాలన్నీ కూడా మన దగ్గరికి చేరుతాయి. అందుకనే ఆ స్వామివారి పైన నమ్మకం ఉంచి ఆ స్వామివారికి మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకోండి. అయితే ఈ పూజ మీరు శనివారం తెల్లవారుజామున చేస్తే చాలా చాలా మంచిదండి. 5 గంటల నుండి 6 గంటల లోపు స్వామివారికి పూజనైతే చేసుకోండి. అంత ఉదయాన్నే మేము చేసుకోలేమని అని అనుకుంటే కనీసం 8 గంటలు లేదా 9 గంటల లోపలైనా సరే స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఒకవేళ ఉదయం పూట మాకు కుదరదండి, ఆఫీసులకు వెళ్ళాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఉదయం పూట మాకు కుదరదని అనుకునేవారు కనీసం సాయంత్రం అయినా సరే ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఈరోజు మేము రావి ఆకు దీపం అయితే పెట్టుకోలేకపోయామండి. మాకు రావి ఆకులు ఎక్కడ దొరకలేదు అని అనుకునేవారు ఏమీ పర్వాలేదండి. మనకి గుడిలో రావి చెట్లు అయితే ఉంటాయి. ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ చెట్టుకి పసుపు కుంకుమలను సమర్పించి దీపారాధన చేసి ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి 21 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకున్నట్లయితే రావి ఆకు దీపం వెలిగించినంత దానికన్నా ఎక్కువ ఫలితం అయితే పొందుతారు. అయితే ఈరోజు శనివారం కాబట్టి రావి చెట్టుని ముట్టుకోవచ్చండి. మిగిలిన రోజుల్లో ఎప్పుడు కూడా మనం రావి చెట్టుని తాకకూడదు. అందుకని శనివారం రోజుల్లో మాత్రమే రావి చెట్టుని తాకవచ్చు. ఎందుకంటే రావి చెట్టులో ఆ శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి కొలువే ఉంటారు. మిగిలిన రోజుల్లో కనుక రావి చెట్టుని తాకినట్లయితే రావి చెట్ల మొదట్లో దరిద్ర దేవత ఉంటుందని, మనకి చెడు జరుగుతుందని అంటారు. మాకు ఎక్కడ రావి చెట్టు కూడా కనబడలేదండి అని అనుకునేవారు కనీసం ఆ వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళి అక్కడున్న ధ్వజస్తంభం దగ్గర అయినా సరే దీపం పెట్టి ఆ స్వామివారికి తులసి మాలను సమర్పించి ఆ స్వామివారిని దర్శించుకున్నా చాలండి. వైశాఖ శనివారం చేసిన ఫలితం మీకు లభిస్తుంది. ఈ విధంగా మీకు ఏది వీలైతే ఆ విధంగా స్వామివారికి పూజనైతే చేసుకోండి. మీరు ఎలా చేసినా సరే మీరు చేసే పూజ ఆ స్వామివారికి చేరుతుంది. అయితే ఈ రోజున ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో భోజనం అయితే చేయవచ్చు. ఈ విధంగా చేస్తే ఆ స్వామివారి కటాక్షం, పుణ్యం లభిస్తాయి. మేము అలా ఉపవాసం ఉండలేమని అనుకునేవారు ఉపవాసం లేకపోయినా పర్వాలేదండి. ఏదైనా శాకాహార భోజనం అంటే వెజిటేరియన్ భోజనం చేసి మీరు చక్కగా స్వామివారికి ఉదయం సాయంత్రం వేళల్లో కూడా పూజ చేసుకోవచ్చు. ఈ వైశాఖ మాసం అనే కాదండి, శనివారాల్లో మనం ఎలాగో ఆ స్వామివారికి దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటాం కదా, అలానే ఈరోజు రావి ఆకు తెచ్చుకొని దీపం పెట్టుకొని మీరు ఎప్పుడు ఎలా అయితే చేసుకుంటారో ఆ విధంగా చేసుకున్నా చాలండి. లేదంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే ఎంత విశేషమైన ఏకాదశులు అయితే 2 రాబోతున్నాయండి. ఈ 2 ఏకాదశుల్లో స్వామివారిని పూజించుకున్నా చాలు. అయితే ఆ ఏకాదశులు ఎప్పుడు వచ్చాయి, పూజ ఎలా చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. అందుకని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఆ స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి. ఆ స్వామివారికి పరమాన్నం కానీ, చక్కెర పొంగల కానీ, లేదంటే దధ్యోజనం కానీ, పులిహోర కానీ ఇలా మీకు ఏది వస్తే ఆ నైవేద్యాలన్నీ వండి ఆ స్వామివారికి నివేదన చేయండి. లేదంటే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన వడపప్పు, పానకం, పళ్ళు ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. మామిడి పళ్ళు కూడా పెట్టొచ్చండి. మనం ఎలాగో మొదటి వారం ఆ స్వామివారికి మామిడి పళ్ళు అనేవి పెట్టాం కదా, ఇంకా 2వ వారం కూడా మీ దగ్గర మామిడి పళ్ళు కనుక మీరు తెచ్చుకున్నట్లయితే 2వ వారం కూడా స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే స్వామివారికి తాంబూలం సమర్పించి కొబ్బరికాయను కూడా నివేదన చేసి ధూపం చూపించి హారతనివ్వండి. ఆ స్వామివారికి ముద్ద కర్పూరంతో కానీ, పచ్చ కర్పూరంతో కానీ స్వామివారికి హారతనిస్తే చాలా చాలా మంచిది. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని ఆ స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ స్వామివారికి చేతులు జోడించి శిరస్సు వంచి మోకాళ్ళ పైన స్వామివారికి దండం పెట్టుకోండి. మీకున్న సమస్యలు, కష్టాలు అన్నీ కూడా ఆ స్వామివారికి చెప్పుకుంటే ఆ స్వామివారు 7 కొండలు దిగి మన కష్టాలు తీర్చడానికి వచ్చాడు కాబట్టి అందుకనే మనకున్న ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఆ స్వామివారి చూపిస్తారు. ఈ విధంగా వైశాఖ శనివారాలు
శనివారాల్లో పిండి దీపాలతో పాటుగా రావి ఆకు దీపాలు పెట్టుకొని చక్కగా ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. పీఠం వేసి పూజ చేసుకున్న వారు ఉంటే పీఠాన్ని నెక్స్ట్ డే ఆదివారం ఉదయాన్ని కదపాలండి. ఇంకా పీఠం పైన పెట్టిన పూజా సామాన్లన్నీ ఏం చేయాలంటే పిండి దీపాలు అయితే ఒక్క పిండి దీపం అయినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకొని మిగిలిన పిండి దీపాలు ఏదైనా చీమలకి, పక్షులకి, ఆవులకి దేనికైనా సరే పెట్టేయచ్చండి. లేదంటే పారే నీటిలో కలపచ్చు, లేదంటే ఎవరు తక్కువ ప్లేస్లో అయినా సరే వేసేయవచ్చు. ఇంకా స్వామివారికి రావి ఆకు దీపం పెట్టాం కదా, ఆ రావి ఆకునైతే నేరుగా అలా బయట పడేయకూడదండి. దానిపైన నామం కానీ స్వస్తికలు కానీ రాసి ఉంటే దాన్ని ఒకసారి వాటర్లో కడిగేసి ఆ ఆకుని పారే నీటిలో కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ పెట్టేయాలి. ఇంకా స్వామివారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇంకా స్వామివారికి వేసినటువంటి పువ్వుల మాలలు, తులసి మాలలు ఇంకా బాగున్నాయి అని అనిపిస్తే మీ ద్వారబంధానికి కట్టుకోవచ్చండి. లేదండి కొంచెం వడిలిపోయాయి అని అనిపిస్తే మాత్రం వాటిని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో లేదంటే చెట్ల మొదట్లో వేసేయండి. ఈ విధంగా వైశాఖ మాసంలో ఎన్ని శనివారాలు కుదిరితే అన్ని శనివారాలు ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.